ఈ దేశం నాది కాదు, నా అసలు దేశం పాకిస్తాన్ అంటూ యూపీలోని కుషీనగర్కు చెందిన సల్మాన్ ఆలీ సోషల్ మీడియాలో పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న కంటెంట్తో రీల్ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ జెండాతో ఫోటో, వీడియోను షేర్ చేసి ఆ దేశానికి విధేయతగా చూపించేలా రీల్ చేయడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లి కుషీనగర్లోని తరా సుజాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సల్మాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫరీదాబాద్ లో గ్రామ పెద్ద మొహమ్మద్ సాజిద్ పై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన భూమిని తక్కువ ధరకి అమ్మి అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే చంపేస్తానని ఓ హిందూ కుటుంబాన్ని సాజిద్ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు సాజిద్ తో పాటు కొందరు వ్యక్తులు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో ఆ కుటుంబంపై దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. గతంలో కూడా భయంతో ఓ హిందూ కుటుంబం తమ భూమిని సాజిద్ కు విక్రయించి అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై గోరక్షక్ కార్యకర్త బిట్టు బజరంగి ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ యువతికి ఎదురైన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సిద్ది అనే యువతి తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆమె చార్మినార్ సమీపంలో ఆటో కోసం వేచి చూస్తుండగా మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి తన బైక్ పై అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు, నేను డ్రాప్ చేయనా అని అడిగాడు. అనుమానం వచ్చిన వెంటనే సిద్ది అతన్ని తన ఫోన్ లో రికార్డ్ చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం ఆ వ్యక్తి ర్యాపిడో డ్రైవర్ లా కనిపించడానికి, అయితే అతడు తనకు కేటాయించిన డ్రైవర్ కాదని, వాహనంపై నంబర్ ప్లేట్ కూడా కనిపించలేదని ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. నార్సింగి జిల్లా మనోహర్ది ప్రాంతంలోని బాగిబారి మహామాయ ఆశ్రమంలో పవిత్ర శివలింగాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేసే సమయంలో కొందరు అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారని, అంతేకాకుండా దేశంలోని ముస్లిమేతరులను వెళ్లగొడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో మరో వివాదం తెరపైకి వచ్చింది. కాంతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముకుంద్పూర్ లో క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో మత మార్పిడి కార్యక్రమం జరుగుతోందన్న సమాచారంతో ఈ హిందూ సంస్థకు చెందిన కార్యకర్తలు అక్కడికి చేరుకొని కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో నిజంగా బలవంతపు లేదా ప్రలోభ పెట్టి మత మార్పులు జరుగుతున్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జేఎన్యూలో విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ పుస్తకంపై జరగాల్సిన చర్చా కార్యక్రమం రద్దు కావడం వివాదానికి దారితీసింది. ఫాక్చర్డ్ కమ్యూనిటీస్ట్ ఆదివాసీ హిస్టరీస్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ పవర్ పుస్తకంపై ఈ చర్చ జరగాల్సి ఉంది. ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా SSS1 ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించేందుకు బుకింగ్ చేశారు. అయితే పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడించలేదంటూ జేఎన్యూ ఆడిటోరియం బుకింగ్ ను రద్దు చేసింది. మరోవైపు ABVP జేఎన్యూ ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఉమర్ ఖలీద్ ను కీర్తించే వేదికగా యూనివర్సిటీ మారకూడదని డిమాండ్ చేసింది. తమ నిరసనలు ఒత్తిడి కారణంగానే కార్యక్రమం రద్దయిందని ABVP ప్రకటించగా జేఎన్యూ మాత్రం వివరాలు వెల్లడించకపోవడమే కారణమని స్పష్టం చేసింది.